ఇక ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో సామాన్యులపై ధరల భారం తగ్గింది. తగ్గిన ధరలతో మధ్యతరగతి ప్రజలు అటు వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సామాన్యులపై ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఈ నేపథ్యంలో 400 రకాల వస్తువులకు ధరలు తగ్గనున్నాయి. ఇటు పాలు, టీవీ, కారు లాంటి వస్తువులతో సహా చాలా వస్తువులకు ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు కొంత ధరల భారం అయితే తగ్గనుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, తర్వాత వంటగదికి వెళ్తే వంటగదిలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా కొనలేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో ఆ జీఎస్టీ తగ్గినటువంటి జీఎస్టీ 400 రకాల వస్తువులు ఉన్నాయో ఆ 400 రకాల వస్తువులకు సంబంధించి ధరలు తగ్గనున్నాయి. జనాలు ఎక్కువగా ఉపయోగించేటువంటి పాశ్చరైజ్డ్ పాలు, వెన్న, నెయ్యి, నూనెలు, తర్వాత వివిధ రకాలైనటువంటి రోటీ పిండి, చపాతీ, పాపడ్, నూడిల్స్, తర్వాత కేకులు, బిస్కెట్లు ఇట్లాంటి వాటికి కూడా చాలా వరకు రేట్లు తగ్గాయి. ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, పుట్టగొడుగులు, ఇటు కూరగాయలు, తర్వాత అల్లము, వెల్లుల్లి ఇట్లాంటి వాటికి కూడా చాలా రకాల కొవ్వొత్తులు, గాజులు, హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్లు, పర్సులు, ఈ విధంగా దాదాపుగా చాలా వరకు వస్తువులకు 400 రకాల వస్తువులకు ధరలు తగ్గించడంతో కొంత సామాన్యులపైన భారం తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి ప్రజలకు చాలా మేలు చేస్తున్నది అనిపిస్తున్నది. ఇదే రకంగా నిత్యావసర వస్తువుల మీద సరైనటువంటి సుంకం లేకుండా ధర తగ్గించి ఇవ్వడం అనేది చాలా గమనార్హం, చాలా సంతోషం ఇది. సో పాత ధరల కంటే ఈ ధరలకు చాలా బాగున్నాయి. సో చాలా సంతోషం అండి, హ్యాపీ. ఈ విధంగా సామాన్ల షాపులలోనైతే వరంగల్ బీట్ బజార్ అంటే వరంగల్కు హార్ట్ అంటే ఒక గుండె లాంటిది. ఇక్కడ బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఈ మార్కెట్లన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పండగల సీజన్ కూడా కావడంతో ధరలు ప్రధానంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మ, తర్వాత దసరా, ఇటు తర్వాత సంక్రాంతి పండుగ కూడా ఈ విధంగా వరుసగా పండుగల సీజన్ కావడంతో జనాలు కూడా చాలా ఉత్సాహంగా షాపింగ్ చేసుకునేటందుకు వస్తున్నారు. ఈ ధరలు తగ్గినటువంటి ధరల ప్రభావం అయితే సామాన్యులకు కొంత భారాన్ని తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తుంది. షాపింగ్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడించారు. ఎట్లా అండి, ధరలు తగ్గాయి కదా, ఇంత ముందుకు ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? మన సెంట్రల్ గవర్నమెంట్ వారు మన 18% ఉన్న ట్యాక్స్లను మొత్తం వాటిని 18 12% 5% తీసుకొచ్చారు. అది ముందు ఏ సరుకుల మీద అమలుకు వస్తుంది, మధ్యతరగతి వాళ్ళకు చాలా శ్రేయస్కరం, ఇది చాలా మంచిది. పండగల సీజన్ ఇది. ఇప్పుడు ఈ పండగల సీజన్లోనే గతంలో సరుకులు కొనాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, సామాన్యులు ఇబ్బందులు పడుకుంటూ వచ్చేటువంటి వారు. ఇప్పుడు పండగ సీజన్ కావడంతో ఈ తగ్గినటువంటి ధరల ప్రభావం సామాన్యుల మీద ఎంత మేర ఉంటుందా? చాలా లబ్ధి పొందుతారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.